తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకల సందర్భంగా గుంటూరు నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర నాని సారథ్యంలో బత్తుల జాన్ సైదా నేతృత్వంలో 25వ డివిజన్ నందు కళాభారతి అందుల పాఠశాలలో కేక్ కటింగ్ మరియు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. సాయినగర్ మెయిన్ స్కూల్లో వాతావరణం జరుపుకోవడంతో సోదరుడు జనసేన గారు పెద్ద మనసుతో పిల్లలకి ఈరోజు అన్నదానికి ధన్యవాదాలు. అట్లాగే 25వ డివిజన్ కార్యకర్తలు నాయకులు ప్రధాన శుభాకాంక్షలు. అట్లాగే మన విద్యాశాఖ మంత్రి అయిన నారా లోకేష్ గారు విద్యాశాఖలో పెను మార్పులు అందరూ గమనించాం. ఎంత పెను మార్పులు వచ్చినాయి అనేది 2 సంవత్సరాలు మనం గమనించాం. అట్లాగే తెలుగుదేశం పార్టీకి ఒక ఎన్నుదన్నుగా రాబోయే తరాలకి ఆదర్శంగా యువ నాయకుడిగా రాణించుకుంటూ తన తండ్రి బాటలో నడుచుకుంటూ అలాగే మన అమరావతి రాజధాని డెవలప్ కానీ ఒక అభివృద్ధి కార్యక్రమంలో కానీ ఒక నిధులు తీసుకురావడంలో కానీ కేంద్ర గవర్నమెంట్తో మమేకమై ఒక పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు జోడిద్దులాగా బ్రహ్మాండంగా పరిపాలన చేసినందుకు మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని అట్లాగే కార్యకర్తలందరికీ కూడా అన్నదండలుగా నిలుస్తూ అట్లాగే రానున్న రోజుల్లో బాగా మంచి అభివృద్ధిలో ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారి జన్మదిన సందర్భంగా ఇక్కడ యువజన కార్యకర్తలందరూ కూడా కలిసి జాన్ సైదా బాబు మిగిలిన నాయకులందరూ పొట్టుబాబు వీళ్ళందరూ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాలు చేస్తున్నారు. అందరికీ చాలా మంచి సౌపరిణామం. ఎందుకంటే గత 5 ఏళ్ళు మేము అధికారంలో లేనప్పుడు ఎన్ని కష్ట నష్టాలు వచ్చి యువగలం పాదయాత్రతో మరలా ఈ యొక్క తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలో నడిపిస్తున్నటువంటి వ్యక్తి నారా లోకేష్ గారు వచ్చిన 18 నెలల్లో ఏ విధంగా ఈ రాష్ట్రం అభివృద్ధి విద్యార్థులు ముఖ్యంగా పేద విద్యార్థుల కోసం గురుకుల పాఠశాలలు ఎట్లా ఉండాలనేది ఒక మోడల్ స్కూల్స్ కూడా ఏర్పాటు చేసి విద్యాశాఖ మంత్రిగా అట్లాగే ఏమైతే ఆయన యువగలం పాదయాత్రలో ప్రామిస్ చేశారో మేము రాగానే కొన్ని లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. అదేవిధంగా ఇవాళ అనేక సాఫ్ట్వేర్ కంపెనీలు గూగుల్ దగ్గర నుంచి అనేక మైక్రోసాఫ్ట్ దగ్గర నుంచి అన్ని కంపెనీలు కూడా వీళ్ళని త్వరలో విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్లో కూడా ఆయన ఓపెన్ చేయించి తప్పకుండా అందరికి కూడా ఒక ఉపాధి కల్పన చేయాలని చెప్పి దృఢ సంకల్పంతో ఆయన ప్రతి ఒక్క యువకులకి బాట వేస్తున్నారు. వారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ అట్లాగే ఈ యొక్క భగవంతుడు వెంకటేశ్వర స్వామి ఆశీర్వచనంతో అష్టైశ్వర్యాలు ఆయుష్ ఆరోగ్యం కూడా ఇచ్చి ఇంకా సమాజం సేవ చేయాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. నేను మంచి శక్తియుక్తినిచ్చి పేదవాడికి అండగా ఉండాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తున్నాను. హ్యాపీ బర్త్డే నారా లోకేష్ గారు. ధన్యవాదాలు.